తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ ఉన్న మా టీం మెంబర్స్కి అందరికీ ఇందాక వాక్యం ప్రకటించిన తమ్ముడు మొదటిసారి అన్నాడు. నాకు ఆయనలో 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కనిపించింది. నాకైతే నా ఓన్ చెప్తున్నాను తమ్ముడు, చాలా బాగా చెప్పా. ఇది హార్ట్ఫుల్గా చెప్తున్నాను. చాలా క్రిస్మస్ మెసేజ్లు అన్నాను, చాలా చాలా పెద్ద పెద్దలు విన్నాము. కానీ అట్లాంటి క్రిస్మస్ మెసేజ్ ఫస్ట్ సారి నేను అన్నాను. ఫస్ట్ సారి నిజంగా ఫస్ట్ సారి చాలా అన్రియల్ మెసేజ్ చాలా చాలా విన్నాం. ఇందాక అన్నయ్య చెప్పినట్టు తన ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ని కూడా విన్నాం, ముసలి కూడా విన్నాం. అట్లాంటిది వినలా. అట్లాంటి క్యారెక్టర్ని తీసుకుని క్రిస్మస్ మెసేజ్ చెప్పాలనే థాట్ ఉంటుందని నాకు కూడా తెలియదు. ఎంతవరకు వినలేదు కదా, ఇంకేం తెలుస్తుంది, వినలా. మరి ముఖ్యంగా తమ్ముడికి, మా టీం మెంబర్స్ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా క్రీస్తు వారి మహోన్నత కృతజ్ఞతాస్తులు తెలియజేస్తున్నాను. చాలా తక్కువ సమయం మాట్లాడుతున్నాను. కొన్ని ఫాస్ట్గా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను, మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మన భూమి మీద మనుగడ సాగించాలంటే డబ్బు చాలా అవసరం కదండి. డబ్బు లేకుండా ఏది అవ్వదు కదండి. డబ్బు లేకుండా ఈవెన్ మన కట్టుకునే బట్టలు కూడా మనకు రావు. ఎవరికైనా సరే మనం భూమి మీద బ్రతుకు నడవాలంటే డబ్బు కావాలి. అందుకే డబ్బు ఖర్చు అయిపోతుంటే మనిషి ఏం చేస్తాడండి, ఏం చేస్తాడు, బెంగెట్టేసుకుంటాడు, బాధపడిపోతాడు. బెంగెట్టేసుకుంటాడు, బాధపడిపోతాడు. ఎందుకు? డబ్బు ఖర్చు అయిపోతుంది. కానీ డబ్బు సంపాదించుకోవచ్చు ఏ విధంగా అయినా, కష్టపడి, దొంగతనంగా కాదనుకోండి. ఏ విధంగా అయినా సంతృప్తిగా ఉంటే, మనం ఉన్న దాంట్లో సంతృప్తిగా ఉంటే హ్యాపీగా ఉంటాం. కానీ డబ్బు ఖర్చు అయిపోతుంటే బెంగెట్టుకుంటారు. కానీ అంతకంటే విలువైనది ఒకటి ఉంది, మనం దాన్ని సంపాదించుకోలేదు. దేవుడే మనకి ఇవ్వాలేదు, దేవుడే మనకి ఇవ్వాలేదు వరంగా. అదే కాలం. కాలం ఖర్చు అయిపోతుంటే అదే సంతోషాలు వస్తాయి, ఆనందాలు వస్తాయి, సెలబ్రేషన్స్ వస్తాయి కదండి. లాస్ట్ ఆదివారం ఇది, ఇంకా 3 రోజుల్లో ఈ సంవత్సరం అయిపోతుంది. 31వ తారీఖు నైట్ చూడండి, బండికి సైలెన్సర్లు ఉండవు, బండికి సైలెన్సర్లు ఉండవు. రోడ్డు పక్కన ఎంత చెత్త పెట్టినా బిర్యానీ, ఎంత చెత్త పెట్టినా అప్పుడైపోతుంది. ఎందుకు? ఈ రండి కాలం గతించిపోతుందిరా బాబు అంటే జాగ్రత్త పడతాం మానేసి పండుగలు చేసుకుంటారు, ఆర్భాటాలు చేసుకుంటారు. తప్పని అంటలా. కానీ కాలాన్ని ఎరిగి చేసుకోవడం చాలా ఉత్తమం, చాలా మంచిది. ఇంకా 3 రోజుల్లో ఈ సంవత్సరం గతించిపోతుంది. అందుకే సంవత్సరాంతపు ఆరాధన అనే టైటిల్ పెట్టారు సహోదరులు. మనకంటే ముందు అనేక మంది బ్రతికి దేవుడు తనకిచ్చిన కాలాన్ని సద్వినియోగం చేసుకుని తన కడతీర్పున వాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రియులారా. మొదటగా చూస్తే మోషే గారి జీవితకాలం ఎంత అండి? 120 సంవత్సరాలు. ఆ 120 సంవత్సరాలని 3 భాగాలుగా విభజిస్తే 3, 4, 12 అంటే మొదటి 40 సంవత్సరాలు ఆయన ఎక్కడున్నారండి? ఐగుప్తులో ఫరో కుమార్తెకు కుమారుడిగా బ్రతిక, అంటే ఫరోకి మనవడిగా బ్రతికాడు ఆయన. దేవుని ప్రణాళిక తెలియదు, అతను ఇజ్రాయేలుడని కూడా తెలియదు. 40 సంవత్సరాలు అలా గడిపేశాడు. అలాగే ఓ రోజు జేబులో చేతులెట్టుకుని రోడ్డు మీద వస్తుంటే తన జాతీయుడైన హెబ్రీడికి ఐగుప్తుడికి గొడవ జరుగుతుంటే తన జాతీయుడి పట్టుకెళ్ళి హెబ్రీడి పట్టుకెళ్ళి ఒక ఐగుప్తుడిని కొట్టి చంపేసి ఇసుకలో ఎవరు చూడలేదు కదా అని అటు ఇటు తిరిగాడు. ఎవరు చూడలేదు అనుకున్నాడు, భూమిలో పారిపోయాడు. అలాగే ఇంకోసారి అలాగే ఓడిపోతే ఎంతలోనైనా తన జాతీయుని హెబ్రీల మధ్య ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. అలాగే జరుగుతుంది గొడవ. వాటిలాగే కొడుకు చచ్చిపోతున్నారు వాళ్ళు. ఇద్దరు జాతీయులే, ఇద్దరు ఒకే సహోదరులే. ఆయన కొడుకు చచ్చిపోతున్నారు వాళ్ళు. మధ్యలో వెళ్ళాడు, విడదీద్దాం అనుకున్నాడు, న్యాయం చేద్దాం అనుకున్నాడు. ఆడన్నాడు, ఏ ఐగుప్తుడిని చంపినట్టు నువ్వు కూడా చంపేద్దావా అన్నాడు. ఇంకే గుండెల్లో దడపట్టుకుంది. ఈ విషయం కనుక ఫరోకు తెలిస్తే నన్ను చంపేస్తాడు అనుకున్నాడు. నిజంగా తెలిసిపోయింది.
మోషే గారిని చంపేద్దాం అనుకున్నాడు. అక్కడి నుంచి పరిగెత్తికి వెళ్ళిపోయాడు. ఇంకో 40 సంవత్సరాలు తన మామ అయిన ఇత్రో యొక్క మందను కాస్తున్నాడు అరణ్యములో. మొదటి 40 సంవత్సరాలు ఐగుప్తులో ఫరోకి మనవడిగా బ్రతికాడు. అతను ఇజ్రాయేలీయుడని తెలీదు, తను ఎందుకు పుట్టాడో కూడా తెలీదు. మరో 40 సంవత్సరాలు ఇదే నా బతుకు అనుకున్నాడు. పెళ్లి చేసుకున్నాను, మందను కాస్తున్నాను అనుకున్నాడు. తర్వాత అర్థమైంది పొదలో మండినప్పుడు, మరి నీ బ్రతుకు ఇది కాదు, నీ బ్రతుకు ఇది కాదు, నా జనంగానే నడిపించడానికే నువ్వు పుట్టావని దేవుని ద్వారా తెలుసుకున్నాడు. ఆ 40 సంవత్సరాలు మొదటి దేవుని సంఘానికి, మొదటి క్రీస్తు సంఘానికి, మొదటి దేవుని సంఘానికి నాయకుడిగా, కాపరిగా పనిచేశాడు. ఆ మొదటి సంఘానికి నాయకుడిగా ఉంటేనే అనేక నిందలు అవమానాలు ఎదుర్కొంటూ దేవుని పనిలోనే కడతీరిపోయాడు. టైం లేక ఎక్కడ చూపిస్తారు కదండి, టూకీగా చెప్పేస్తాను. దేవుని పనిలోనే కడతీరిపోయాడు. ఎవరు? మోషే గారు మొదటి సంఘ నాయకుడు, మొదటి సంఘానికి కాపరి. ఆ సంఘం ఎక్కడ బిల్డింగ్స్ లో లేవండి, ఆ రాజ్యంలోనే ఆ సంఘం అంతా. సంఘం అంటే ఇలాగా షెడ్, బిల్డింగ్, పెద్ద పెద్ద ఇంజనీర్లతో కట్టిన పెద్ద పెద్ద బిల్డింగ్స్ కాదండి. మనమే సంఘం. మరి ఇక్కడ కూర్చోవా, మనమే సంఘం అంటే. మొదటి సంఘానికి నాయకుడిగా ఉన్నాడు. దేవుని పనులనే మరణించాడు. ఆయన ఎందుకు పుట్టాడో అతను తెలిసింది. మొదటి 80 సంవత్సరాలు వ్యర్థంగా గడిపిన, ఎందుకు పుట్టాడో అర్థమయ్యాక దేవుని కొరకు బ్రతికాడు, దేవుని సంఘం కోసం బ్రతికాడు, దేవుని పని కోసం బ్రతికాడు, దేవుని పనిలోనే కడతేరిపోయాడు. మనం చూసుకుందాం పిల్లలు, మనకి విశ్వాసకర్త, మనందరికీ విశ్వాసులకు కర్త. విశ్వాసులకు తండ్రి కాదండి, మన విశ్వాసానికి కర్త ఎవరు? మన కొత్త నిబంధన ప్రకారం మన విశ్వాసానికి కర్త మనందరి ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ఎన్ని సంవత్సరాలు బ్రతికారండి? ఆయన 33.5. చాలా చిన్న జీవితం. నాకంటే ముందే చనిపోయాడు. నా వయసు కంటే ముందే చనిపోయాడు. 33.5 సంవత్సరాలలో ఆయన జీవితం అయిపోయింది. ఆయనకి దేవుడు, తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారికి భూమి మీదకి పంపేటప్పుడే ఆయన జీవిత కాలం ఎంతో నిర్ణయం చేశాడు. 33.5 సంవత్సరాలు జీవితం ఇచ్చాడు, చిన్న జీవితాన్ని ఇచ్చాడు. ఆ చిన్న జీవితంలో ఆయన అనేకమైన పనులు చేశాడు. చూద్దాం, కొన్ని చూసుకుందాం టూకీగా. రెఫరెన్స్ చాలా తక్కువగా చూసుకుందాం. చాలా ఎక్కువ రెఫరెన్స్ రాసుకొచ్చాను కానీ చాలా తక్కువ చెప్పుకుందాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 38వ వచనం. అపోస్తులుడైన మార్కు గారు రాసిన ఆయన ఇతర సమీప గ్రామములోను నేను ప్రకటించినట్లు వెలుదము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చిందని. ఎక్కడి నుంచి బయలుదేరి వచ్చాడండి ఆయన? పరమ నుంచి, తండ్రి అయిన దేవుని దగ్గర నుంచి, పరలోకం నుంచి బయలుదేరి వచ్చాడు ఆయన భూమి మీదకి. మనం పుట్టాడు అనుకుంటున్నాం కదా, ఆయన వచ్చాడు. ఆయన వచ్చాడు, కానీ మనకలాగే మానవులుగా రావాలి కాబట్టి కన్యా మరియ గారి గర్భం ద్వారా ఆయన మనకలాగే పుట్టాడు. ఆయన ఎందుకు వచ్చాడు? ఆయన తండ్రి అయిన దేవుని దగ్గర నుంచి, తండ్రి అయిన దేవుని యొక్క ఆయనతో సమానమైన హోదాని విడిచిపెట్టి, తండ్రి అయిన దేవునితో సమానమైన హోదాని విడిచిపెట్టి, సింహాసనాన్ని విడిచిపెట్టి ఎందుకు వచ్చాడు ఆయన భూమి మీద కంటే? ఆయన అంటున్నాడు, సువార్త ప్రకటించడానికి వచ్చానంటున్నాడు. ఎందుకు ప్రకటించాలి సువార్త? ఇదిగో ఇంతమంది సహోదరులు సువార్త ప్రకటిస్తున్నారు, అనేక మంది సత్య సంబంధులైన సేవకుల సువార్త ప్రకటిస్తున్నారు. సత్య సంబంధులు కాకుండా అనేక మంది సేవకులు ఉన్నారు. వాళ్ళ ధ్యేయం ఒకటే, జేబు నింపుకోవడం. అది వదిలేండి. సత్య సంబంధమైన సేవకులు సువార్తను ఎందుకు ప్రకటిస్తున్నారు? చూద్దాం పిల్లలు. అది కూడా యాకోబు గారి రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. యాకోబు గారి పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకుండా వాక్య ప్రకారము ప్రవర్తించేవారనై ఉండుడి. ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే వాడు అద్దంలో తన సహజ ముఖమును చూచుకొని మనుషుని పోయాడు. పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని
లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యమును సాత్వికముతో అంగీకరించండి. ఏంటంటే మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యం. దేన్ని రక్షించడానికి? ఆత్మలను రక్షించడానికి శక్తి గల వాక్యం. ఆత్మలను రక్షించేది ఏంటండి? మనం తినే ఆహారమా? భూమి మీద అనేకమైన ప్రోటీన్ ఫుడ్ ఉంది. వాడుకున్న డబ్బు బట్టి, క్యాపబిలిటీని బట్టి ప్రోటీన్ ఫుడ్ తింటాడు. దానివల్ల అతని శరీరం రోగాలు బారి పడకుండా ఉంటుందేమో, కానీ ఆత్మ మట్టికి రోగం బారిన పడుతుంది. అంటే ఆత్మకు రోగం ఏంటండి? పాపమే కదండి. అంటే ఆత్మ రోగం బారిన నుండి రక్షించాలంటే, ఆత్మకు రక్షణ ఇవ్వాలంటే ఏం కావాలి? వాక్యం కావాలి. ఆత్మను రక్షించడానికి శక్తి గల వాక్యం కావాలి. ఆ వాక్యం ఎలాంటిదో తెలుసండి? హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. హెబ్రీయులకు రాసిన ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. ఏం చేస్తుందండి వాక్యం? హృదయం యొక్క తలంపులను శోధిస్తుందండి. అంటే మనకి ఏమైనా నీరసం వచ్చినప్పుడు ఎంఆర్ఐ స్కానింగ్, సిటీ స్కానింగ్ చేస్తారా? ఈసీసీ చేస్తారు. దేనికి? గుండెకి చేస్తారు. ఈసీసీ అంటే గుండె ఎలా పనిచేస్తుంది అనేది. ఎంఆర్ఐ స్కానింగ్, సిటీ స్కానింగ్ లోపల ఉన్న అవయవాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి స్కాన్ చేస్తారు. కానీ హృదయాన్ని స్కాన్ చేసే యంత్రం ఉందంటే ఏంటది? వాక్యం. హృదయాన్ని స్కాన్ చేస్తుందండి వాక్యం. ఆ హృదయాన్ని స్కాన్ చేయడం వల్ల హృదయానికి ఉన్న జబ్బేంటో తెలుస్తుంది. వాక్యం ప్రకటిస్తున్నప్పుడు మన లోపాలు మనకి తెలుస్తాయి లేవా? వాక్యం పొడవబడుతుంది. వాక్యం పొడవబడినప్పుడు అండి మనకున్న జబ్బేంటో తెలుస్తుంది. మన వాక్యం చెప్తున్నట్టు నవ్వులాట వచ్చింది అనుకోండి, ఏమడదు, నవ్వుకుంటాం, వెళ్ళిపోతాం, పడుకుంటాం, లేస్తాం, అయిపోయింది. కానీ వాక్యం ప్రకటిస్తున్నప్పుడు వాక్యం పొడవబడింది అనుకో, అంటే వాక్యం స్కాన్ చేస్తుంది. నేను ఆ వాక్యం స్కాన్ చేసినప్పుడు, శోధించినప్పుడు మనలో ఉన్న పాపాలు మనకు అర్థమవుతాయి. ఎవరో చెప్పక్కర్లా, అప్పుడు మనం సరి చేసుకుంటాం. మనిషి ఆత్మ రక్షించబడాలంటే వాక్యం కావాలి. మనిషి హృదయం శోధించబడి తనను సరి చేసుకోవాలంటే, వాడి తప్పేంటో వాడికి తెలియాలంటే వాక్యం కావాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు వాక్యాన్ని ప్రకటించడానికి వచ్చారు. ఇంకోటి చూసుకుందాం. ఒకటి, వాక్యం ప్రకటించడానికి వచ్చారు. ఇంకెందుకు వచ్చారు కూడా చూద్దాం. యెషయా గారు రాసిన గ్రంథం 53వ అధ్యాయం 53వ అధ్యాయం 6 నుంచి చదువుతాం. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను. అతడు దౌర్జన్యమునందెను బాధింపబడినను. అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. చాలు. మనమందరం గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమే. అంటే ఒక మంద అనుకోండి, గొర్రెలు మనం చూస్తూ ఉంటాం కదా, అందులో ఒక మేక ఉంటది, అది వెళ్ళి డొంపలోకి వెళ్తుంది, దాని వెనకాల గొర్రెలకి వెళ్ళిపోతాయి. అలాగే మొదటి మానవుడైన ఆదాము గారు త్రోవ తప్పేశారు. మందలో మేకెళ్ళి ఎలాగ త్రోవ తప్పితే వెనకాల ఉన్న గొర్రెలన్నీ ఎలా వెళ్ళిపోతాయో వెనక ముందు చూడకుండా, అలాగే మన మొదటి మానవుడు మన ఆది తండ్రి అయిన ఆదాము గారు త్రోవ తప్పేశారు. అదే త్రోవలో మనందరం కూడా గొర్రెల వలె త్రోవ తప్పేశాం. రెండవ మరణానికి చేరువైపోయాం. దాని నుంచి రక్షించడానికి వచ్చారు యేసుక్రీస్తు ప్రభువారు. యోహాను సువార్త 10వ అధ్యాయం 15వ వచనం. యోహాను గారు రాసిన సువార్త 10వ అధ్యాయం 15వ వచనం.
తండ్రి తండ్రి నన్ను ఎలాగును ఎరుగునో నన్ను ఎలాగును ఎరుగును నేను తండ్రిని ఎలాగును ఎరుగుదును నేను తండ్రిని ఎలాగూ ఎరుగుదును అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును ఎరుగుదును నా గొర్రెలు నన్ను ఎరుగును మరియు గొర్రెల కొరకు నా ప్రాణమును పెట్టుచున్నాను. చాలా తమ్ముడు, ఏం పెడుతున్నారు? నేను గొర్రెల కొరకు ప్రాణం పెడుతున్నారు. మొదటి మానవుడైన ఆదాము గారు దారి తప్పేశారు. ఆయన వెనకాల మనకు కూడా గొర్రెలకు దారి తప్పేశాం. రెండవ మరణానికి దగ్గరైపోయాం. ఈ గొర్రెలమైన మనల్ని, దారి తప్పిన గొర్రెలమైన మనల్ని రక్షించడానికి ప్రధాన కాపరి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి దారి తప్పిన, త్రోవ తప్పిన గొర్రెలమైన మన కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టాడు. నిత్య నరకాగ్ని నుంచి దూరపరచడానికి ఆయన ప్రాణాన్ని పెట్టాడు. మొదటి వాక్యం ప్రకటించడానికి వచ్చాడు, రెండవది ప్రాణం పెట్టడానికి వచ్చాడు. వాక్యం ప్రకటించాడు, ఆయన ప్రాణాన్ని కూడా పెట్టేశాడు మన కొరకు. చూద్దాం పిల్లల, మూడవదిగా గుర్తుంచుకుందాం. ఒక 10 నిమిషాలు చూద్దాం పిల్లలకి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-16 వచనాలు.